గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం మనీ ప్లాంట్ ని ఇంట్లో ఎక్కడ ఉంచితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. మనీ ప్లాంట్ ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ మొక్కని ఇంట్లో కుండీలోనూ సీసాలోనూ పెంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే సిరి సంపదలు కలుగుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంటి చుట్టూ నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్మకం కూడా. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో ఏ దిక్కులో ఏ విధంగా పెట్టుకోవాలో తెలియదు. మనీ ప్లాంట్ ని పెట్టవలసిన ప్రదేశంలో పెడితేనే మీరు అనుకున్నట్లుగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనీ ప్లాంట్ ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసుకుని ఆ విధంగా చేసి మంచి ఫలితాలను పొందుదాం. మనీ ప్లాంట్ ని ఈశాన్య దిశలో పెట్టకూడదు. అలా పెడితే మీరు సంపాదించిన ధనం హారతి కర్పూరం లాగా ఖర్చయిపోతోంది. అలా జరగడమే కాకుండా ఇంట్లో వారి ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అనుకున్నట్లుగానే మనీ ప్లాంట్ ని మట్టి కుండీలో కానీ గాజు సీసాలో కానీ నిండుగా నీరు పోసి పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్య స్థితి మెరుగుపడుతోంది. అలాగే మనీ ప్లాంట్ ని ఇంట్లో పశ్చిమ దిశలో ఉంచకూడదు. అలా పెడితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తేడాలు వచ్చి విడిపోయే ప్రమాదం ఉంది. మనీ ప్లాంట్ ని ఉంచవలసిన దిశ ఆగ్నేయ దిశ. ఎందుకంటే ఈ దిశ అంటే గణపతికి ఎంతో ఇష్టమట. విఘ్నాలన్నిటినీ తొలగింపజేసి ధనం చేకూరడానికి తోడ్పడతాడట. అందుకే ఆగ్నేయ దిశలో పెట్టడమే కాకుండా నిత్యం మనీ ప్లాంట్ కి నీరు పోస్తూ ఉండాలి. అలాగే వాడిపోయిన లేదా పసుపు రంగులోనికి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. అలా చేయకపోతే వాస్తు దోషాలు ఏర్పడతాయి. అలాగే అదృష్టం చేజారిపోతుందట. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ని పెట్టడం వలన ఆ ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలగడంతో పాటు ఐశ్వర్యవంతులు కూడా అవుతారట. సకల కార్యసిద్ధి జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ని ఇప్పుడు చెప్పిన దిశలో మార్చుకుని అద్భుతమైన ఫలితాలను పొందండి. శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.